మిత్రులారా, ఇక విశ్లేషణలకు సమయం లేదు, కానీ అయినా కొన్ని చెప్పవలసింది. దానికంటే ముందు మనం ఏం చేయగలము లేదా ఏం చేయవలసి ఉంది అని చాలా ఆలోచనలు వచ్చాయి. నేను ఒక ఆలోచన మీతో పంచుకుంటాను, లేదా నేను ఒక ఆలోచన మీకు సంధిస్తాను. 3 రోజుల కిందట ఈ మీటింగ్ను అనౌన్స్ చేశారు. 500 మంది వచ్చారు ఈ సమావేశానికి. మనమందరము కేవలం ఇట్లాగే సానుభూతి పరులుగా మాత్రమే మిగిలిపోదామా? మనం ఇట్లాగే ఎవరో ఎప్పుడో పురమాయిస్తే చేసేవాళ్ళుగా మాత్రమే మిగిలిపోతామా? ముందు ఈ ప్రశ్న వేసుకోవాలి. ఏం చెయ్యాలని చాలా చెప్పారు. అవన్నీ చేయవలసిన పనులు. అవి అన్నీ నిజంగా చేయాల్సి వస్తే, అవన్నీ నేల మీదకి రావాలంటే, అవన్నీ కార్యరూపం ధరించాలి అంటే మనమేం చేద్దాం? ముందు ఈ హాల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? మన సంఘాలలో ఉండే వాళ్ళు ఏం చేస్తారు? మన నాయకులు ఏం చేస్తారు? మనం ఏం చేద్దాం? ఈ ప్రశ్న వేసుకోకుండా, ఈ ప్రశ్నని హృదయంలో నుంచి వేసుకోకుండా మనం దీనికి సమాధానం చెప్పడం సాధ్యం కాదు. ఆపరేషన్ కగారును ఆపాలి అని నినదిస్తాం. తప్పనిసరిగా దీన్ని ఆపవలసి ఉన్నది. దీన్ని ఆపడం అనేది ఒక పెద్ద రాజకీయ సాంస్కృతిక ఉద్యమం. ఇది తప్పనిసరిగా సైనిక ఉద్యమం కూడా. మనందరికీ తెలుసు సాల్వాజుడం ఏమైందో మనకు తెలుసు. సాల్వాజుడం చుట్టూ చాలా పెద్ద ఎత్తున రాజకీయ న్యాయపరమైన ఉద్యమం చాలా జరిగింది. సాల్వాజుడం దగ్గర నుంచి, ఆపరేషన్ గ్రీన్ హంట్ దగ్గర నుంచి ఇంకా వెనక్కి వెళితే బహుశా 92, 93 ప్రాంతాల్లో జనజాగరణ అభియాన్ అని మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఆపరేషన్ సమాధాన్ దాకా వాళ్ళు అన్ని యుద్ధాలు చేశారు. అన్ని యుద్ధాలలో కూడా అంతిమంగా సైనిక యుద్ధం ద్వారానే, సైనిక రూపం ద్వారానే వాళ్ళు జయించగలిగారు. ఆ భాగాన్ని వాళ్ళకు వదిలేద్దాం, అది వాళ్ళు చేసే పని. కానీ మనం చేయవలసిన పని, మనం అందుకోవలసిన పని ఏమిటి? అసలు మనం అందుకోవడానికి మనం ఎట్లా సిద్ధమవుతాము? వాళ్ళు ఆ పక్కన అంతిమ యుద్ధం అని అంటూ ఉన్నారు. మరి ఈ అంతిమ యుద్ధాన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటాము? ఎందుకంటే ఎట్లా అర్థం చేసుకుంటామనే దాన్ని బట్టి ఏం చేస్తామనేది కూడా తేలుతుంది. నేను అనుకోవడం అయితే నిజంగానే భారత విప్లవోద్యమం, భారత పాలక వర్గాలు ఇక అంతిమ యుద్ధం చేయవలసిందే అనే దశకు అభివృద్ధి చెందింది. మనం ఈ యుద్ధాన్ని అంగీకరించాం. ప్రజాయుద్ధం ద్వారా ఈ అంతిమ యుద్ధాన్ని, పాలకవర్గం చేస్తున్న ఈ అంతిమ యుద్ధాన్ని, అంబానీ కోసమో, ఆదానీ కోసమో, కార్పొరేట్ల కోసమో చేస్తున్న ఈ అంతిమ యుద్ధాన్ని తప్పనిసరిగా ప్రజాయుద్ధం ఓడించి తీరుతుంది, జయించి తీరుతుంది, మట్టు పెడుతుందనే ఆత్మవిశ్వాసం మనకు లేకపోతే మనము హక్కుల కోణంలో కానీ, సాంస్కృతిక కోణంలో కానీ, చిట్ట చివరికి నైతిక దృష్టితో కానీ ఈ ఉద్యమానికి మనం మద్దతు ఇవ్వలేము, బలపరచలేము, దీంట్లో మనం భాగస్వామ్యం కాలి. కాబట్టి ఈ చరిత్ర ఏం చెబుతున్నది అంటే, 50 ఏళ్ల చరిత్ర నేను ఎట్లా అర్థం చేసుకుంటున్నానంటే, భారతదేశంలో ప్రజాయుద్ధానికి, పాలకవర్గ యుద్ధానికి మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగి ఈరోజు పాలకవర్గం ఇక అంతిమ యుద్ధం చేయవలసిందే, వీళ్ళను పూర్తి స్థాయిలో నిర్మూలించవలసిందే అనేదాకా వచ్చింది. కాబట్టి మావోయిస్టు రహిత భారత్ అనే మాటను కేవలం ఇది మావోయిస్టు రహిత భారత్ మాత్రమేనా? ఇది నిజానికి ఆదివాసీ రహిత, అంటే మావోయిస్టు రహిత భారత్ అనే మాటని విప్పి చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి. అది ఒక పొలిటికల్ టర్మ్, ఒక సైనిక వ్యూహం అది. కానీ మావోయిస్టు రహిత భారత్ అనే దాంట్లో ఆదివాసీ రహిత భారత్ అని ఉన్నది. దీన్ని మనం అంగీకరిద్దామా? ఆదివాసులందరినీ నిర్మూలించి ఈ దేశాన్ని కార్పొరేట్ భారత్గా మార్చాలి అనే ఒక పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు దండకారణ్యంలో జరుగుతున్న యుద్ధం కార్పొరేట్ భారత్గా మార్చడానికి, దీన్ని కార్పొరేట్ల దేశంగా మలచడానికి, ఈ దేశంలోని అన్ని సంపదలు, సకల సంపదలు, గాలి, నీరు, ఆకాశం అంతా కూడా కార్పొరేట్లకు అప్పగించడానికి చేస్తున్న ఈ యుద్ధంలో ఆదివాసులు చాలా సమరశీలంగా పోరాడుతూ ఉన్నారు. నిజానికి మనం ఆదివాసులు చనిపోయారా, మావోయిస్టులు చనిపోయారా అనే లెక్క కూడా చేయవలసి ఉన్నది. నిజానికి మావోయిస్ట్ పార్టీ ప్రతి సందర్భంలో కూడా, ప్రతి ఘటనలో కూడా అందులో ఆదివాసులు ఎంతమంది ఉన్నారు,
వాళ్ళ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారు. మన సమాజంలో దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి, మనుషుల్ని ఎక్కువ కూడగట్టడానికి, ఎక్కువ మందిని స్పందింప చేయడానికి మామూలు ఆదివాసులు, సాధారణ ఆదివాసులను చంపుతూ ఉన్నారు అనే విషయాన్ని కూడా మనం ప్రచారం చేద్దాం. తప్పనిసరిగా చేయవలసిన విషయం. కానీ వాస్తవానికి శత్రువుకు ఇక ఆదివాసుల, మావోయిస్టుల, భారత ప్రజల అనే తేడా ఉన్నదా అని మనం గమనించవలసి ఉన్నది. వాళ్ళకు ఆదివాసులకు అని తేడా లేదు, ముస్లింలని తేడా లేదు. ఎందుకు తేడా లేదని అంటున్నానంటే 2022 అక్టోబర్లో జరిగినటువంటి సూరజ్కుండ్ సమావేశంలో వాళ్ళు దీన్ని మావోయిస్టు రహిత భారత్గా, రాబోయే ఎన్నికల మావోయిస్టు రహిత భారత్లో, మావోయిస్టు విముక్త భారత్లో ఎన్నికలు జరుపుతాము, మావోయిస్టు రహిత భారత్గా మలుచుతాము అని చెప్పిన ఒక్క మాట మాత్రమే కాదు, దాంతోపాటు ఆ సమావేశంలో కానీ మొత్తంగా ఆ కాలంలో వాళ్ళ అధికార పత్రికలు, జాగృతి కానీ ఆర్గనైజర్లో కానీ మనం చూసామంటే ఇదే చాలా మంచి తరుణము. దేనికి మంచి తరుణము? వాళ్ళ 100 ఏళ్ల స్వప్నం ఏదైతే ఉందో హిందూ రాష్ట్రగా దీన్ని మార్చవలసి ఉన్నది. దీన్ని భారతదేశమని, ఇండియా అని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. ఈ సమాజానికి చాలా ప్రత్యేక అస్తిత్వం ఉందని చెప్తున్నారు. ఈ సమాజానికి అనేక రకాల వైవిధ్యభరితమైన సాంస్కృతిక రాజకీయ వారసత్వం ఉందని చెప్తున్నారు. ఈ మొత్తాన్ని బద్దలు కొట్టి ముద్ద చేసి దీన్ని సనాతన ఇండియాగా, హిందూ రాష్ట్రగా మార్చవలసి ఉన్నది. హిందూ రాష్ట్రగా మలచడానికి ఇదే మనకు సరైన సందర్భం అనే విషయాన్ని వాళ్ళు చాలా అప్రమత్తంగా, చాలా దూరదృష్టితోటి సమయోచితంగా వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. మీరు తప్పనిసరిగా మన ప్రజాస్వామిక విప్లవ పత్రికలు ఎట్లా చదువుతారో మీరు తప్పనిసరిగా ప్రతి వారము జాగృతి చదవండి, ఆర్గనైజర్ చదవండి. వాళ్ళ వ్యూహాలు ఏంటో మనకు తెలుస్తాయి. ఆ వ్యూహంలో సూరజ్కుండ్ సమావేశంలో వాళ్ళు అక్టోబర్ 28, 29లో జరిగింది అనుకుంటాను. దాంట్లో మావోయిస్టు రహిత భారత్తో పాటు దీన్ని హిందూ రాష్ట్రగా మలచవలసి ఉన్నదని చెప్పారు. ఎందుకు ఈ మాట అన్నారో మనం ఒక్కసారి ఆలోచించాలి మిత్రులారా. మనం ఏం చేయడానికి మనం ప్రయత్నం చేయాలో, ఎందుకు చెయ్యాలో, అసలు మనం చేయవలసిన పని చాలా చిన్న పని మాత్రమే కాదు. ఇది కన్నీళ్లు కార్చడము, దుఃఖంతో రోధించడము, కవిత్వం రాయడము, వ్యాసాలు రాయడము లాంటి చిన్న పని కాదు. ఇది ఒక పెద్ద రాజకీయ, సాంస్కృతిక, చారిత్రకమైనటువంటి ఒక వ్యూహాన్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఎందుకు ఈ 2 మాటలు అంటున్నారు? ఈ దేశాన్ని మావోయిస్టు రహిత భారత్గా మలచాలంటున్నారు, ఈ దేశాన్ని హిందూ రాష్ట్రగా మలచాలి అంటున్నారు. ఈ రెంటికి మధ్య ఎంత అవినాభావ సంబంధం ఉంది అంటే మావోయిస్టు దృక్పథం మాత్రమే భారతదేశంలో సకల ప్రజాస్వామిక చైతన్యాలకు పుట్టినిల్లు అవుతుంది. అది మాత్రమే అన్ని రకాల ప్రజాస్వామిక చైతన్యాలను బైండింగ్ చేయగలుగుతుంది. అది మాత్రమే అన్ని రకాలుగా పడిపోయిన ప్రజలను, దీనంగా ఉన్న ప్రజలను, అణగారిపోయిన ప్రజలను లేపి అజేయమైన శక్తిగా తీర్చిదిద్దగలుగుతుంది. అది మాత్రమే ఈ దేశాన్ని అంతిమంగా విముక్తం చేయగలిగి, ఈ దేశాన్ని ఒక సుందరమైన నూతన మానవ సమాజంగా మలచగలిగే ఒక ప్రాపంచిక దృక్పథాన్ని, దీర్ఘకాలిక దృక్పథాన్ని అది కలిగి ఉన్నది. కాబట్టి ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మలచాలి అంటే మొట్టమొదటి షరత్ ఈ దేశాన్ని మావోయిస్టు రహిత భారత్గా మలచాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ వ్యూహం. ఇది మనకు అర్థమవుతున్నదా? అసలు ఈరోజు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్న వాళ్ళు, ఈరోజు ఫాసిజం గురించి మాట్లాడుతున్న వాళ్ళు చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ మాట్లాడవలసిన విషయాలు, స్వాగతించవలసిన విషయాలు. కానీ వీటన్నింటి వెనక ఉండే అంతరార్థం ఏంటో మనకు తెలియకపోతే, వీటన్నింటి వెనక ఉన్నటువంటి వ్యూహాత్మకమైన వైఖరి ఏమిటో తెలియకపోతే, వీటన్నింటి వెనక ఉన్నటువంటి సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక, సైనిక సంబంధమైనటువంటి ప్రతివ్యూహం ఏంటో మనకు తెలియకపోతే మనం ఈ యుద్ధంలో నిలబడగలమా, పోరాడగలమా? మనం నిజానికి నా వరకు నేనైతే ఆదివాసులు సంఘీభావం ప్రకటించండి అని నేను ప్రకటించాలి నేను అనుకోవడం లేదు. ఎందువల్లంటే మన సంఘీభావాలతోటి, మన కవిత్వాలతోటి, మన వ్యాసాలతోటి వాళ్ళకు ఒరిగేదేమీ లేదు. వాళ్ళు కోరుతున్నది ఏమిటి అంటే ఈ యుద్ధాన్ని మీ యుద్ధంగా మీరు భావిస్తున్నారా లేదా? ఈ పోరాటాన్ని మీ పోరాటం అనుకుంటున్నారా లేదా? ఈ పోరాటాన్ని ఒక ఫాసిస్ట్ వ్యతిరేక ప్రజాస్వామిక, నూతన ప్రజాస్వామిక విప్లవంగా మీరు భావిస్తున్నారా లేదా? ఎందువల్ల అంటే భారతదేశంలో ఫాసిజం అనేది ఎన్నికల సందర్భంలో నరేంద్ర మోడీ ఓడిపోయి మరెవరో వస్తే ఓడిపోయేది కాదు. నిజానికి నరేంద్ర మోడీ తక్షణంగా ఓడిపోవాల్సిన అవసరం ఉన్నది. రేపు పొద్దున 4వ తేదీ 3వ తేదీ ఫలితాలలో ఆయన ఓడిపోతే నిజానికి మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటాం కూడా కావచ్చు, చేసుకోవాల్సిన విషయం కూడా కావచ్చు. అయితే ఫాసిజం అట్లాగా మారిపోయేది కాదు, ఓడిపోయేది కాదు, ఆ బెడద తీరిపోయేది కాదు. ఎందుకంటే భారతదేశంలో బూర్జువా ప్రజాస్వామ్యం ఉన్నంత వరకు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉన్నంత వరకు, కాంపౌండర్ శక్తులు ఉన్నంత కాలం పాటు
కార్పొరేట్ శక్తులు ఉన్నంత కాలం పాటు ఫాసిజం చిరకాలము వర్ధిల్లుతుంది. ఈ దేశంలో ఫాసిజానికి బూర్జువా పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే, రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యమే ఒక రక్షణ వలయంగా ఉండి సేఫ్టీ వాల్వ్ లాగా ఫాసిజం ఈరోజు దేశం మొత్తాన్ని కబళిస్తూ ఉన్నది. అందుకు మనం నిజానికి ఎందుకు చెప్పలేకపోతున్నామంటే జనాలకు ఏదో ఒకవైపు నుంచి ఆలోచిస్తూ ఉన్నాం, ఏదో ఒకవైపు నుంచి మాత్రమే పరిష్కారం వెతుకుతున్నాం, ఏదో ఒకవైపు నుంచి మాత్రమే సమస్య ఉందని మనం గుర్తిస్తున్నాం. కానీ ఇది ఒకవైపు నుంచి సమస్య కాదు, ఇది చాలా జటిలమైన సంక్లిష్టమైన సమస్య. ఈ సంక్లిష్టమైన సమస్యను ఎదుర్కోవడానికి మనకు తప్పనిసరిగా ఒక సమగ్రమైన దృక్పథం మనకు ఉన్నదా లేదా? ఎందువల్ల అంటే మనం మాట్లాడుకునేటప్పుడు వీళ్ళు ఆదివాసులా, వీళ్ళు మావోయిస్టులా, వీళ్ళ చేతిలో తుపాకులు ఉన్నాయా, వాళ్ళ చేతిలో తుపాకులు లేవా, వీళ్ళకు యూనిఫామ్ ఉందా, వాళ్ళకు యూనిఫామ్ లేదా? నిజానికి ఇవన్నీ పట్టించుకోవాల్సిన విషయాలే, పాత్రికేయులకు ఇవి చాలా ముఖ్యమైన విషయాలే, ఇవి కూడా బయటికి రావాల్సిన విషయాలే. కానీ సమస్య అంత మాత్రమే కాదు మిత్రులారా. ఇది ఎట్లాంటి సమస్య అంటే కార్పొరేట్ ఫాసిజము హిందూ రాష్ట్ర దిశగా పరుగులు పెడుతున్న కాలంలో భారతదేశంలోని సకల ప్రజాస్వామిక చైతన్యాలను సంభాళించుకొని అన్నింటితోటి కలిసి వ్యవహరించగలిగి అన్నింటితోటి సంభాషణ కొనసాగించి అన్నింటినీ తమ దీర్ఘకాలిక వ్యూహంలో భాగం చెయ్యగల మావోయిస్టు ఉద్యమంతో నేను తలపడుతున్నాను అనే విషయం పాలకవర్గాలకు చాలా బాగా తెలుసు. తెలియందల్లా మనకి. అందువల్లనే మనం ఎట్లా ఉంటుందంటే మాట్లాడితే పర్యావరణం గురించి మాట్లాడతాము, లేకపోతే హక్కుల గురించి మాట్లాడతాము, లేకపోతే సంస్కృతి గురించి మాట్లాడతాము, లేకపోతే రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల గురించి మాట్లాడతాము, పౌర హక్కుల గురించి మాట్లాడతాము. ఈ అన్ని వేరు వేరు విషయాలు కాదు, ఈ అన్ని కలగలిపినటువంటి ఒక సమగ్రమైన వ్యూహం ఏదైతే ఉన్నదో దాన్ని ఓడించడానికి, దాన్ని బద్దలు కొట్టడానికి ఆ పక్క నుంచి కార్పొరేట్ హిందుత్వ ఫాసిజం వస్తూ ఉన్నది. ఈరోజు దండకారణ్యంలో జరుగుతున్న మారణకాండ ఇది కేవలం ఛత్తీస్గఢ్లోని బీజేపీ ప్రభుత్వము లేకపోతే ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం మాత్రం చేస్తున్నది కాదు. ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళు కార్పొరేట్ల చేతిలో కీలుబొమ్మలు లాంటి వాళ్ళు కార్పొరేట్ల ప్రయోజనాలను సాధించడానికి వాళ్ళు ఈరోజు తల మునకలై పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ లక్ష్యం ఏమిటి అంటే ఈ దేశాన్ని కార్పొరేట్ హిందూ రాష్ట్రంగా మలచడం వాళ్ళ లక్ష్యం. ఎందుకంటే ఇది కేవలం హిందూ రాష్ట్రం మాత్రమే కాదు, ఈ సనాతన ధర్మం మీద ఆధారపడింది మాత్రమే కాదు, కులం మీద, మతం మీద, పితృస్వామ్యం మీద మాత్రమే ఆధారపడింది కాదు. ఇది కార్పొరేట్ ఎకానమీ మీద ఆధారపడ్డ ఫాసిజం ఇది. కాబట్టి ఇది ఒక కార్పొరేట్ హిందుత్వ రాష్ట్రాన్ని వాళ్ళు స్థాపించాలనే ప్రయత్నంలో భాగంగా దానికి అన్ని రంగాలలో, అన్ని రూపాలలో ప్రతిబంధకంగా ఉన్నది భారత మావోయిస్టు ఉద్యమం. కాబట్టి దాన్ని నిర్మూలించి శరవేగంగా భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మలచాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ధీరోదాత్తంగా ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు దండకారణ్య ఆదివాసులు. నిజానికి ఇది దండకారణ్య ఆదివాసులు మాత్రమే కాదు, మావోయిస్టు ప్రాపంచిక దృక్పథంలో ఉండే సకల పీడిత అణగారిన వర్గాల ఉద్యమంగా ఇది నిర్మాణం అవుతూ ఉన్నది. దాంట్లో మనం భాగమవుతామా లేదా అనేది ఈరోజు మన ప్రశ్న. ఎందువల్ల అంటే శాంతి చర్చల పేరుతో ఈరోజు ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ప్రభుత్వం రాగానే ఛత్తీస్గఢ్లో ఒక ప్రతిపాదన పెట్టింది, మేము మావోయిస్టులతో మాట్లాడతాము, చర్చిస్తాము అనేసి. బాగానే ఉంది. ఏం చెప్పారు తెలుసా వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే, మనం చాలా అమాయకులం మనం నిజానికి. ఎంత తెలివైన వాళ్ళంటే చర్చలకు వాళ్ళు పెట్టిన షరతు, కార్పొరేట్లు గనులు తవ్వుకొని పోవడానికి మీరు ఆటంకం కల్పించకూడదు, వాళ్ళు గనులు తరలించుకుపోవడానికి రోడ్లు వేసుకుంటారు, రోడ్లకు మీరు ఆటంకం కల్పించకూడదు, మీరు ఈ పని చేశారంటే మీతో మేము చర్చిస్తాము. అంటే మేమున్నది ప్రజల తరపున కాదు, మేమున్నది కార్పొరేట్ల తరపున అనేసి వాళ్ళు నిస్సిగ్గుగా బాహాటంగా వాళ్ళు ప్రకటించుకున్నారు. కాబట్టి ఈరోజు మనం దండకారణ్యంలో కగారు ఆపివేయాలి, దేశవ్యాప్తంగా కగారు ఆపివేయాలి అంటే మనం ఏ ప్రతిపాదనలు పెట్టాలి అనే విషయం కూడా మనం చాలా లోతుగా ఆలోచించవలసి ఉన్నది. ఈ ఆలోచనలు మనం చేయడానికి మళ్ళీ సమావేశమైనా సరే అయ్యి ఒక సమగ్రమైనటువంటి దృక్పథంతో ఈ ఉద్యమాన్ని, కగారు వ్యతిరేక ఉద్యమాన్ని, ఒక హిందూ రాష్ట్ర కార్పొరేట్ ఎకానమీకి వ్యతిరేకంగా జరిగే ఒక ప్రజాస్వామిక ఉద్యమంగా, అన్ని పీడిత శక్తులు కలిసి వచ్చే ఉద్యమంగా దీన్ని మలచవలసి ఉన్నది అని చెబుతూ ముగిస్తున్నాను. మిత్రులారా, హాల్ సమయం అయిపోయింది, నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా ఉంది. కాబట్టి మిగతా ఇద్దరు వక్తలు పద్మకుమారి గారు కానీ లేకపోతే బల్ల రవీంద్ర గారిని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ